చెప్పు. నా పేరు లహరి. మాది జనగామ జిల్లా బచ్చన్పేట గ్రామం, బచ్చన్పేట మండలం. నాది ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది. మా నాన్న రాకేష్ గౌడ్, మా తల్లి శాంతి గౌడ్. మా నాన్న మా మమ్మీ ఎస్టీ అని వదిలేసి తర్వాత ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు రేణుక. నాకు ఇష్టం లేని పెళ్లి 2025లో చేసినారు. అప్పుడు మైనర్ కాబట్టి నేను సఖి వాళ్ళకి కాల్ చేసి వాళ్ళని అప్రోచ్ అయినా. తర్వాత మళ్ళీ కూడా అదే 2026లో May 8th ఇదే రిపీట్ చేసినారు. ఇప్పుడు మా ఫ్రెండ్ పెళ్ళైన May 8th రోజు పెళ్ళయింది. పెళ్ళైన రోజు May 9th మా ఫ్రెండ్ అని అప్రోచ్ అయ్యి అక్కడ తప్పించుకొని హైదరాబాద్కి వచ్చి మహిళా కమిషనర్ వాళ్ళని కన్సర్న్ అయినాక May 8th ఆవుల ప్రశాంత్ రెడ్డి ఆయనతో పెళ్ళయింది. ఆయన ఏజ్ వచ్చేసి 45 years ఉంటాడు. నా ఏజ్ వచ్చేసి 19 years. అతనికి నాకు ఫుల్ డిఫరెన్స్ ఉంది. ఏజ్ గ్యాప్ చాలా ఉంది. అతను అంటే నాకు నచ్చదు. అంత టార్చర్ అట్లా ఇట్లా అని మాటలు మాట్లాడిండు. మా డాడీ పైసలకి ఆశ చూసి నన్ను అమ్మేసినాడు 20 లక్షలకు. క్యాష్ ఏమో 1.2 lakhs ఇచ్చిండు చేతికి. అప్పులని తీరుస్తా అంటే మా డాడీ ఆయన పెళ్లి చేసుకున్నాడు. నాకు సాయం చేసిన మా ఫ్రెండ్స్ పైన కూడా ఏమంటారు దొంగతనం చేసినారన్న పేరు వేసినారు. వాళ్ళ పైన కూడా నా పైన కూడా వాళ్ళు పడుకుంటే నేను పైసలు తీసుకోపోయినా గోల్డ్ తీసుకోపోయినా అంటున్నారు. కానీ నేను గోల్డ్ తీసుకురాలే, పైసలు తీసుకురాలే. కాకపోతే ఒక మట్టెలతో వచ్చిన అంతే తప్ప వాళ్ళని నేను ఏం తెచ్చుకోలేదు. నాకు న్యాయం జరగాలి. మహిళా కమిషనర్ వాళ్ళని అప్రోచ్ అయినాక వాళ్ళకి న్యాయం చేస్తారన్న నమ్మకం వచ్చింది. నాకు న్యాయం జరగాలని